నిన్నగాక మొన్న రిటైర్ అయ్యాడు, ఎదురింటి ఆయన చనిపోయాడు. ఈ వేద చివరన ఉంటాడు అతను. 70 ఏళ్ళు నిండకుండానే చనిపోయాడు. ఇలా చూస్తుంటే చాలామంది పోతున్నారు. ఇదిగో టీ అని విసురుగా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది కోడలు. చిన్నగా నవ్వుకున్నాడు. ఈ మాటలు ఈరోజు కాదు, ఎప్పటి నుంచో వింటున్నాడు. బాధ అనిపిస్తుంది. కొడుకుతో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పి వాడి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాడు. కోడలు చెప్పింది నిజమే. తనకు ఇప్పుడు 76 ఏళ్ళు అయినా భగవంతుడు తీసుకుని వెళ్ళడం లేదు. అనిపిస్తూ ఉంటుంది, తన కొడుకును విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమా అని. తన కొడుకును చూస్తుంటే కడుపు నిండిపోతుంది సంతోషంతో. అన్నట్లు ఈరోజు ఫాదర్స్ డే, వాడికి షూటింగ్ ఉంది. డ్యాన్స్ చేస్తున్నాడట. చూడమని భార్యతో చెప్తుంటే విన్నాడు. ఇద్దరు పిల్లలు తెగ అల్లరి చేస్తుంటారు. చిన్నతనం, బాధ్యతలు ఎక్కువైపోయాయి. ఇక తనతో ఏం గడపగలడు? ఎందుకో తెలియదు. వాడు బయటకు వెళ్తుంటే పిలిచి పట్టుకోవాలనిపిస్తుంది. అన్నట్లు టీవీలో వాడు డ్యాన్స్ వస్తుంది, చూడాలి. ఆ రాత్రి అయింది. కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగాడు. నిద్ర పట్టడం లేదు. తన కొడుకు తన గురించి టీవీలో అందరికీ చెప్తూ, నేను చాలా తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. ఎందుకంటే బిజీ లైఫ్లో నేను మా నాన్నతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. పాపం అయినా నాతో ఏదో చెప్పాలని అలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవేవి నేను పట్టించుకోకుండా షూటింగ్కి వచ్చేస్తూ ఉంటాను. నేను ఏం చేసినా ఎలా ఉన్నా ఆయన నన్ను పన్నెత్తు మాట అనరు. ఎందుకంటే నేనంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఈ ఫాదర్స్ డే రోజున ఒక నిర్ణయానికి వచ్చాను. చనిపోయాక కన్నీళ్ళు కార్చే కన్నా బ్రతికుండగా ఆయన కళ్ళల్లో సంతోషం చూడాలని. కొడుకు మాటలు గుర్తు వచ్చి వాడు రాగానే దగ్గరకు తీసుకొని, నా గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు నాన్న, నువ్వు నా ఎదురుగుండా ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు అని నచ్చజెప్పాలి అని దుర్గారావు అనుకుంటూ ఉండగానే కొడుకు రావడం వెళ్ళిపోవడం చూసి కపాలం వెళ్ళి చేపట్టుకోగానే, పని పాట లేదా, తిన్నా జరగడం లేదా అని విసురుగా చెయ్యి విదిలించి వెళ్ళిపోవడం చూసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు నిండాయి.